ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవటమే కాకుండా అమలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికే ఈరోజు ఎంపీలుగా ఇక్కడ మేము కూర్చోటం జరిగింది. ఇప్పుడు దారిలోనే రఘువీర్ రెడ్డి ఎంపీ నాగర్ కర్నూలు వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ కలెక్టర్తో మీటింగ్ ఉంది. కావ్య గారు వరంగల్లో కలెక్టర్స్ మీటింగ్లో ఉన్నారు. అదే రకంగా సురేష్ షెట్కర్ గారు వారి కాన్స్టిట్యున్సీలో ఒక అర్జెంట్ కార్యక్రమంలో ఉన్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 8 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు యునానిమస్గా ముఖ్యమంత్రి నిజమైన రైతు బంధు స్కీమ్ కాదు, రైతు బాంధవుడు. ఇక నుంచి రైతు బంధు రేవంత్ రెడ్డి అని మాట్లాడే అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు. ఈ అప్పు మొత్తం ఇవ్వటమే కాకుండా 2 లక్షల వరకు నిన్న మొన్న ఒక సబ్ కమిటీని వేసి మినిస్టర్ల సబ్ కమిటీని వేసి దానికి చైర్మన్గా బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్, ముగ్గురుతో కమిటీ వేసి రైతు భరోసా కూడా త్వరలోనే రైతులకి ఇంత ముందు ఇచ్చిన 10,000 కాకుండా 15,000 రూపాయలు ఇవ్వటానికి కావలసిన విధి విధానాల్ని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రకారం రైతు భరోసా కూడా ఇస్తారు. రైతు భరోసా ఇవ్వకుండా ఈ అప్పు మాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని కొత్తగా టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఈ అప్పులు మాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తానని మాట్లాడారు. ఇప్పుడు రిజైన్ చేయాల్సి వస్తుందేమని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. రైతు భరోసా బడ్జెట్ని ఇక్కడ ఇస్తున్నారని. రైతు భరోసాకి ఇచ్చేది రైతు భరోసాకి ఇస్తారు, అప్పు మాఫీ చేసేది అప్పు మాఫీకి ఇస్తారు. దాంతోపాటు హరీష్ రావు గారు 5 గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లో అమలు చేయటం వల్ల బస్సులో ఫ్రీగా మహిళలు ప్రయాణం చేస్తే అది ఎంత డబ్బు ఆర్టీసీకి నష్టం వచ్చిందో అది మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది. అదే రకంగా 10 లక్షల రూపాయలు పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ కింద అది కూడా అమలు జరుగుతుంది. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పేద ప్రజల తరఫున ప్రభుత్వమే కడుతుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తే ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి కార్పొరేట్స్కి డబ్బు ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటన్నిటికీ కలిపి 29,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ వచ్చిన 7 నెలల్లోనే ఇవ్వటం జరిగింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాల్ని ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేస్తుంటే ఇప్పుడు కూడా రైతులకు ఏదో అన్యాయం జరిగింది, మేము ఉన్నప్పుడు అది అయింది ఇది అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ తెలుసు, పెద్ద పెద్ద రైతులు గుట్టలు రాళ్ళు ఉన్న పొలాలకి, రియల్ ఎస్టేట్ చేసినటువంటి పొలాలకి
వందల ఎకరాలు వేల ఎకరాలకి లక్షల కోట్ల రూపాయలు లక్షల డబ్బులు ఇవ్వటం చేశారు టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని గుర్తించి వారందరికీ మొదటి విడత రెండో విడత ఈ మొత్తం కూడా ఒకే తఫా ఆగస్టు 15 లోపులోనే 2 లక్షలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నెలకి 7,000 కోట్ల రూపాయలు మిత్తి గడుతుంది ప్రభుత్వం. అనాలోచితంగా